హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో సిరీస్లో జీమెయిల్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాము, జీమెయిల్ ద్వారా మెయిల్స్ ఏ విధంగా సెండ్ చేయొచ్చు, అలాగే జీమెయిల్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. సో ఫస్ట్ మీరు జీమెయిల్ అకౌంట్, చాలామంది జీమెయిల్ అకౌంట్ ఉండే ఉంటుంది. లేకపోతే మీరు గూగుల్ ఓపెన్ చేసుకుని గూగుల్లో క్రియేట్ జీమెయిల్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ రిజల్ట్ కనపడుతుంది కదా, దీన్ని ఓపెన్ చేసి క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో నెక్స్ట్ అని చెప్పి కనపడుతుంది. ఓకే, ఫస్ట్ నేమ్ దగ్గర నేను వెంకట్ అని ఇస్తున్నాను. మీ నేమ్ ఎగ్జాక్ట్గా ఇచ్చుకోండి. తర్వాత వచ్చేసి సిహెచ్వి అని ఇస్తున్నాను. తర్వాత యూజర్ నేమ్ అనేది క్యాచీగా ఉండేటట్టు చూసుకోండి. అంటే కొంతమంది చూసుకున్నట్టయితే చాలా పెద్ద పెద్ద లెటర్స్ వాడతారు. అంటే నా పర్సనల్ ఈమెయిల్ ఐడి వచ్చేసి ramesh.vch@gmail.com చెప్పగానే గుర్తునేటట్టు ఉండాలి. సో నేను ఇక్కడ వెంకట్ విఎల్ఆర్ అని చెప్పిస్తున్నాను. వెంకట్.విఎల్ఆర్, యూ కెన్ యూజ్ లెటర్స్. వెంకట్.విఎల్ఆర్ అని ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది బాగా సెక్యూర్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఫస్ట్ నేము, లాస్ట్ నేము, లేకపోతే యూజర్ నేములో ఉన్న క్యారెక్టర్స్ ఏవి కూడా మీరు జీమెయిల్లో అంటే పాస్వర్డ్లో ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి. అలాగే యూజ్ 8 or more క్యారెక్టర్స్ విత్ మిక్స్ ఆఫ్ లెటర్స్, నెంబర్స్ అండ్ సింబల్స్. సో నేను ఇక్కడ మీరు ఈ పాస్వర్డ్, సెక్యూర్ పాస్వర్డ్ కావాలి అనుకుంటే ఈ విధంగా పెట్టుకోండి. సమ్ లెటర్స్, తర్వాత @ తర్వాత ఏదైనా ఒక నెంబరు, ఏదైనా స్పెషల్ సింబల్స్. ఓకే, ఈ విధంగా యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా సెక్యూర్గా ఉంటుంది. ఎవరు కూడా మన పాస్వర్డ్ని క్రాక్ చేయలేరు. ఓకే, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. వెంకట్.విఎల్ఆర్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ అని చెప్పి వస్తుంది. వెంకట్.విఎల్ఆర్ 99 అని ఇస్తున్నాను. వెంకట్.విఎల్ఆర్, వెంకట్ డాట్ లేకుండా వెంకట్.విఎల్ఆర్ అని ఇస్తున్నాను. ఇది కూడా తీసుకుని ఉంటుంది. సిహెచ్ వెంకట్.విఎల్ఆర్, సిహెచ్ వెంకట్. సో ఇక్కడ వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని చెప్పి అడుగుతుంది కదా, మ్యాండేటరీగా మనం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఒక్కోసారి మ్యాండేటరీగా ఎంటర్ చేయమని అడుగుతుంది. 6 నెక్స్ట్. సో ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ అని అడుగుతుంది. కాల్ ఇన్స్టెడ్ అంటే వెరిఫికేషన్ కోడ్ కానీ మీకు రాకపోతే కాల్ మీద కూడా క్లిక్ చేసుకున్నట్టయితే కాల్ వచ్చి అందులో వెరిఫికేషన్ కోడ్ చెప్తుంది. ఓకే, ఇక్కడ మీకు రికవరీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. ఒక్కోసారి మీరు వాళ్ళు ఈ ఈమెయిల్ అకౌంట్ ఏమన్నా బ్లాక్ అయిపోయినప్పుడు మనం రికవరీ ఈమెయిల్ ఐడి పెట్టుకున్నట్టయితే ఆ మెయిల్ ఐడికి మనకి వెరిఫికేషన్ కోడ్స్ కానీ సంథింగ్ ఇన్ఫర్మేషన్ కానీ మనకు వస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీగా కీప్ యువర్ సెక్యూర్. నాది వచ్చేసి December 09/1983. ఓకే, తర్వాత వచ్చేసి యువర్ బర్త్డే ఇచ్చేసాము. తర్వాత వచ్చేసి జెండర్. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇఫ్ యూ లైక్ టు కెన్ యాడ్ యువర్ ఫోన్ నెంబర్ టు యువర్ అకౌంట్ టు యూజ్ across Google services. For example, your number will be used to receive video calls, messages. సో తర్వాత మోర్ ఆప్షన్స్ అని చెప్పి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవసరం లేదు, ఇవన్నీ కూడా ఐఎమ్ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రైవసీ పాలసీ వస్తుంది. ప్రైవసీ పాలసీ కింద దాకా వచ్చిన తర్వాత మీకు ఐ అగ్రీ అనే ఆప్షను కనపడుతూ ఉంటుంది. ఇది కావాలనుకుంటే మీరు మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసుకుని మిగతా అన్నీ కూడా చూసుకోండి. సేవ్ మై లొకేషన్ గూగుల్ అకౌంట్. ఓకే, ఐ అగ్రీ. ఇప్పుడు చూడండి, మనకి
ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ జీమెయిల్ అని కనబడుతుంది కదా, జీమెయిల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఈమెయిల్ బై గూగుల్ సింపుల్, స్మార్ట్ అండ్ సెక్యూర్. నెక్స్ట్ టిప్స్ అన్నీ కనబడుతున్నాయి, వీటన్నిటిని ఓకే చేసేయండి. చేసిన తర్వాత మనకి 15 GB స్పేస్ ఇచ్చారు, ప్లస్ మనం 15 GB వరకు డేటాను సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే అకౌంట్ క్రియేటెడ్, సెటప్ ప్రోగ్రెస్ వచ్చేసి 10% అయింది, మొత్తం 100% అయిపోతుంది ఆటోమేటిక్గా. లెర్న్ హౌ టు యూజ్ జీమెయిల్ అని చెప్పి కనబడుతుంది. గెట్ జీమెయిల్ ఫర్ మొబైల్ అంటే మనకి మన మొబైల్లోకి జీమెయిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మన దాంట్లో జీమెయిల్ యాప్స్ ఉంటాయి. చూజ్ ఏ థీమ్, తర్వాత ఇంపోర్ట్ కాంటాక్ట్స్ అండ్ మెయిల్, చేంజ్ ప్రొఫైల్ ఇమేజ్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంపోర్ట్ కాంటాక్ట్స్ అంటే నాకు నాది మెయిన్ అకౌంట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ కానీ, అంటే కాంటాక్ట్ జీమెయిల్ ఐడీస్ కూడా అన్నీ కూడా ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే సింపుల్గా ఇంపోర్ట్ కాంటాక్ట్స్ అండ్ మెయిల్ అని మీద క్లిక్ చేసి మీ యొక్క ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఇక్కడ పెట్టి కంటిన్యూ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్ చేస్తే అవి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒకసారి ఇంపోర్ట్ చేసుకుందాము. సో కంటిన్యూ మీద కొడితే క్లిక్ చేస్తే ఏమొస్తుందో చూడండి. కంటిన్యూ. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు 1 by 1 ఫాలో అవ్వకుండా వెళ్ళండి. మనకి ఇంకా ఇక్కడ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ చూడండి. నెక్స్ట్ వీడియోలో ఈ సెర్చ్ మెయిల్ అంటే ఏంటి, ఇంకా ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము.